మహిళలు యువతులు గుంపులు గుంపులుగా చేరి వ్యాపారం కొనుగోలు చేస్తున్నారు. కార్యక్రమం ఉంది. కార్యక్రమం మొత్తం అయిన తర్వాత నేను ఒక పచ్చడి కార్యక్రమాన్ని మొదలు పెడతాను. అధ్యక్షుడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు అందరికీ వచ్చేసిన అందరికీ సోదరులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన హిందూ సంస్కృతి ప్రకారం కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ కొత్త సంవత్సరం స్టార్ట్కు మనం శుభ్రంగా మన ఇల్లు కడుక్కొని మన మామిడికాయలు కొమ్మలు పెట్టి అదేవిధంగా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈరోజు హిందూ వాహిని మహిషా శాఖ ఆధ్వర్యంలో మన శివాజీ చౌక్లో శ్రీ ఉగాది పండుగ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పచ్చడి వితరణ కార్యక్రమం, పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదోల్ శాసనసభ్యులు పవార్ రామరావు పటేల్ గారు రావడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మన నూతన సంవత్సరం ఈనాటి నుండే ప్రారంభమవుతుంది, ప్రకృతిలో మార్పు కూడా వస్తుంది. జనవరి 1 వద్దు ఉగాది ముద్దు అనే నినాదంతో హిందూ వాహిని ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా రాబోయే తరానికి నా ధర్మాన్ని చూపించే విధంగా ఈనాటి యువతరం పనిచేయాల్సిందిగా కోరుతూ, అలాగే రాబోయే ఏప్రిల్ 6 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు మన గోశాల నుండి శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా ఈ యొక్క శోభయాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ శోభయాత్రలో ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని మన యొక్క ధర్మాన్ని నలుమూలలా చాటి చెప్పే విధంగా ఇది నా దేశంలో ధర్మంలో హిందూ యువత యొక్క సన్మార్గం వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని హిందూ యూనిటీని చూపించాల్సిందిగా కోరుతూ, ఈ శోభయాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, అలాగే మరొకసారి ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం సందర్భంగా శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఏదైతే ఉంది దాంతో మనకు ఎటువంటి వ్యాధి రావాలని, మనకు శక్తి రావాలని ఆ ఉగాది పండుగ రోజు మనం భగవంతుడు కోరుతుంటాం. ప్రతి శైలిలో మనం అంబల్లే తాగేస్తాం, జొన్న రొట్టె శనగ కూర కూడా తాగుతాం. కనీసం సంవత్సరంలో ఆ భగవంతుడు మాకు కడుపు నిండా అంబలి కానీ జొన్న రొట్టె కానీ పెట్టాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మన మహిషా శాఖలో హిందువులు వాళ్ళ పంటల పొలాల పోయి పూజ చేసుకొని వస్తారు. ఈ అనాది కాలం నుంచి నడుచుకుంటా ఈ పండుగ మనది. ఈ పండుగ రోజు 90% రైతు కుటుంబంలో మన పొలాల్లో పోయి ఏదైతే పూజ చేసుకుంటారు, భగవంతునికి ఒకటే కోరుకుంటారు, కడుపు నిండా భూమాత మాకు అన్నం పెట్టండి. ఆకలితోని ఎవరు కూడా మానవుడు ఉండద్దని ఆ భూమాతకు కోరటం జరుగుతుంది. అదేవిధంగా పచ్చడి ప్రోగ్రాం ఏదైతే సైన్స్ ప్రకారం చలికాలం నుంచి మనం ఎండాకాలంలో వస్తున్నాం. ప్రతి సీజన్లో చలికాలం నుంచి ఎండాకాలం వచ్చిన తర్వాత ప్రతి మానవుడికి వ్యాధులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, డైరియా వస్తుంది. చాలా పెద్ద ఎత్తున రామనవమి ప్రోగ్రాం కూడా జరుపుకుంటాం. హిందూ వాహిని ఏదైతే మన ధర్మానికి ఒక సోల్జర్ లాగా నిలబడి మనకు రక్షిస్తారు, వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఉంటారంటే మనమే ఉన్నాం, లేకుంటే ఎప్పుడో మనం ఇంట్లో దాచి ఉండేవాళ్ళు. భగవంతుడు వీళ్ళకి ఇట్లా శక్తి ఇచ్చాడో
ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా అంటే యథా యథా ధర్మస్య ఎప్పుడెప్పుడు మనకు కష్టాలు వస్తాయి అప్పుడు ఈ నిలబడే ఒక కృష్ణుడు సోల్జర్ లాగా నిలబడతారు. వాళ్ళకు ఎప్పుడు కూడా ఒక ధైర్యం ఇస్తున్నాను. వచ్చే కాలంలో కూడా భగవంతుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలా. మేము ప్రతి కష్టాల్లో మీకు ఆదుకుంటామని తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతు సోదరులకు పంట బాగా పండాలా, వ్యాపారస్తులకు వ్యాపారం మంచిగా కావాలా, అందరూ ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలా, ఎటువంటి వ్యాధి లేకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.